IPL 2026 స్టార్ట్ అయిపోయింది. ఆర్సీబీ టేక్స్ ఆన్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ గేమ్లో. దీని అర్థం ఏంటంటే ప్రాణ స్నేహితులు కూడా భద్ర శత్రువులుగా మారిపోతారు 2 నెలల పాటు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం, ఎడమొహం పెడమొహం అయిపోతారు. ఇదంతా ఓకే, కానీ ఈ సీజన్ మనం ఏమన్నా కొంచెం వేరేగా చేసే ప్రయత్నం చేయొచ్చా? నానా బూతులు వాడకుండా, ఇంట్లో ఆడవాళ్ళని నానా చెత్త మాటలు అంటూ వేధించకుండా, దుర్భాషలు ఆడకుండా మీకు నచ్చిన టీంని మీరు సపోర్ట్ చేసుకోవడం కుదురుతుందా? పక్క టీంని ఆట పట్టించండి, కానీ పక్క టీం ఫ్యాన్స్ని వేధించకండి, వాళ్ళని ఏడిపించకండి. ఆ టాక్సిసిటీ కొంచెం తగ్గించే ప్రయత్నం చేయగలమా? సీజన్ ఆఫ్టర్ సీజన్ ఇంత వాల్యూ పెరుగుతోంది ఐపీఎల్ది, కానీ సీజన్ ఆఫ్టర్ సీజన్ టాక్సిసిటీ కూడా చాలా పెరిగిపోతుంది. మొదటి రోజు మాత్రమే చెప్తా ఇది, దీని తర్వాత ఎలాగో ఎవరు చేస్తే వాళ్ళు చేస్తారు. ఇప్పటికీ చాలామంది అంటారు ఎల్లవయ్యా ఈ మాత్రం కూడా లేకపోతే ఎందుకు క్రికెట్ ఆడడం, ఎందుకు ఫ్యానిజం చేయడం అని. ఫ్యానిజం అంటే మన టీంని మనం సపోర్ట్ చేసుకోవడం, కానీ పక్క టీంని తొక్కేయడం కాదుగా. కాస్త ఆలోచించండి. ఒకళ్ళు మారినా ఇద్దరు మారినా కాస్త ఆలోచించినా కూడా ఐల్ బీ హ్యాపీ అబౌట్ దాట్. హ్యావ్ ఫన్, బికాజ్ 2 నెలల పాటు మనం ఐపీఎల్ ఎంజాయ్ చేస్తాం. క్రికెట్ పండుగ ఇది. పండుగలో ఎప్పుడూ నవ్వులు ఉండాలి, ఆనందం ఉండాలి, ఏడుపు ఉండకూడదు. అదే నేను కోరుకునేది. అప్ టు యు మా బ్రో.